హాయ్ హలో వెల్కమ్ టు అవర్ ఛానల్ విలేజ్ వండర్ ఉమెన్స్ 322. ముందుగా మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ మీద క్లిక్ చేయండి. ఈరోజు వీడియో వచ్చేసి కొబ్బరి లడ్డూలు చూసారు కదా. కొబ్బరి లడ్డూలు పిల్లలకి చాలా హెల్దీ అండి. మీరు కూడా ట్రై చేయండి ఇంట్లో ఒకసారి. ముందుగా కొబ్బరి లడ్డూలకి స్టవ్ వెలిగించుకొని ఒక ప్యాన్ పెట్టేసుకొని అందులో కొంచెం నెయ్యి వేసుకోవాలి. ఒక 2 స్పూన్స్ నెయ్యి కరిగాక తురిమిన పచ్చి కొబ్బరి సన్నగా తురుముకోవాలి. పచ్చి కొబ్బరి మొత్తము ఇలా కాగిన నెయ్యిలో బాగా వేయించుకుంటే మంచి ఫ్లేవర్ వస్తాయి లడ్డూలు. చూసారు కదా, కొబ్బరి మొత్తం అలా ప్యాన్లోకి వేసుకొని అటు ఇటు తిప్పుకోవాలి. ఎందుకంటే నెయ్యి మొత్తం కొబ్బరికి పట్టుకోవాలి. అలాగే ఈ కొబ్బరి కొంచెం కలర్ చేంజ్ కావాలి, అంతవరకు వేయించాలి. కొంచెం ఎక్కువ వద్దు, మరి మాడిపోతుంది. కాబట్టి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోండి. అప్పుడే మనకి అది కరెక్ట్గా వేయించిన తర్వాత మంచి స్మెల్ వస్తుంది. ఒక 5 మినిట్స్ అంతే, ఎక్కువ టైం ఏం పట్టదు. ఒక 5 మినిట్స్ సిమ్లో వేయించుకోండి, లేదంటే త్వరగా మాడిపోతుంది. ఈ కొబ్బరి లడ్డూలు అప్పటికప్పుడే కాదండి, స్టోర్ కూడా చేసి పెట్టుకోవచ్చు. మనం పిల్లలు అడిగినప్పుడల్లా ఒక్కోటి ఇవ్వచ్చు. తర్వాత ఇవి బెల్లంతో చేస్తాం కాబట్టి పూర్తి హెల్దీ. చూసారు కదా, ఇలా లైట్ గోల్డ్ కలర్లోకి వచ్చిన తర్వాత ఆ వేయించిన కొబ్బరి మొత్తం ఒక బౌల్లోకి సపరేట్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ కలర్లో వేయించుకోవాలి. ఎక్కువ మాడిపోకూడదు, ఎందుకంటే కొబ్బరి లడ్డూలు చేదు వస్తాయి మాడిపోతే. అలా వేయించుకున్న కొబ్బరిని పక్కన పెట్టుకున్న తర్వాత ప్యాన్లో 1 కప్పు బెల్లం వేసుకోవాలి, బాగా దంచుకున్నది. మీరు ఒకవేళ స్వీట్ ఎక్కువ తినాలి అనుకుంటే కొంచెం బెల్లం ఎక్కువ వేసుకోండి. మామూలుగా అయితే 1.5 కప్పు కొబ్బరికి 1 కప్పు బెల్లం సరిపోతుంది. స్వీట్ మామూలుగా తినే వాళ్ళకి, స్వీట్ ఎక్కువ తినే వాళ్ళకైతే కొంచెం ఎక్కువే పడుతుంది. కొంచెం హీట్ చేసుకుంటే బెల్లం ఇలా అంతా మొత్తం బుడగలు చూసారు కదా, ఇలా ఈ కన్సిస్టెన్సీకి రావాలి. చూసారు కదా, మొత్తం బుడగలు పైకి వస్తుంది. అలా వచ్చిన తర్వాత వేయించుకున్న కొబ్బరి ఉంది కదా, మనం ఆ కొబ్బరి మొత్తం ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ట్రాన్స్ఫర్ చేసుకున్న తర్వాత 2 కలిపి మిక్స్ చేసుకోవాలి.
ఇలా కొంచెం సేపు మగ్గనిచ్చిన తర్వాత మొత్తం ఇలా దగ్గర పడిన తర్వాత మనం ముందే వేయించి దంచి పెట్టుకున్న పల్లీలు కచ్చాపచ్చగా దంచుకోవాలి, ఎక్కువ నున్నగా దంచుకోకూడదు. ఎందుకంటే మనం కొబ్బరి లడ్డూలు తినేటప్పుడు అక్కడక్కడ పల్లీలు తగులుతుంటే మంచి టేస్ట్ ఉంటుందండి. తప్పకుండా ఇంట్లో ట్రై చేయండి. జస్ట్ 10 మినిట్స్లో అయిపోతుంది అంతే, ఇదేం పెద్ద టైం కూడా పట్టదు. తప్పకుండా ట్రై చేయండి ఇంట్లో, చూసి చేసి ఇంట్లో కామెంట్ కూడా చేయండి మాకు బాగుందా లేదా అని చెప్పేసి. చూసారు కదా, ఇలా ముద్దలా వచ్చే వరకు మనం మొత్తం మిక్స్ చేసుకుంటూ ఉండాలి, లేకపోతే అడుగంటిపోతుంది. తర్వాత కాసేపు చల్లారనిచ్చి లడ్డూలా చేసుకోవాలి. చాలా సింపుల్ కదండి, చూస్తున్నారు కదా వీడియో మొత్తం. చాలా సింపుల్ ప్రాసెస్, డెఫినెట్గా ట్రై చేయండి. స్వీట్ తినే వాళ్ళైతే ఖచ్చితంగా ఇష్టపడతారు. అంతేనండి, కొబ్బరి లడ్డూలు రెడీ. టేస్ట్ కూడా సూపర్ ఉంటాయి, ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.